అసలు బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో ఈ వీక్ పర్టికులర్గా మిడ్ వీక్ నామినేషన్ పెట్టడానికి రీజన్ అంటే ఏముందంటే కనుక సంజన అయితే కనుక ఈ వీక్ మిడ్ నామినేషన్లో ఆవిడైతే ఎలిమినేట్ అవ్వడం జరుగుతుందనమాట. మళ్ళీ తిరిగి ఒంటికి వస్తారా, వస్తే ఏదైనా స్పెషల్ రీజన్ ఉందా, అసలు ఆవిడని పర్టికులర్గా ఎలిమినేట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే కనుక పర్టికులర్ రీజన్ చేసింది అంటే ఏమీ లేదు. రెడ్ సీడ్ అని వస్తుంది కదా, ఆల్రెడీ మొన్న సీడ్స్ అంటే యాపిల్స్ ఆడిన గేమ్లో సో బ్లాక్ బ్లూ అయిపోయింది, రెడ్ సీడ్ అయితే ఉంది కదా. ఆ రెడ్ సీడ్ ఎవరైతే ఉన్నారో భరణి, దాని తర్వాత సుమనన్న, దాని తర్వాత డీమాన్ పవన్, దాని తర్వాత రాము, దాని తర్వాత హరీష్, వీళ్ళ 5గురికి రెడ్ సీడ్ వచ్చింది. వీళ్ళ 5గురు డిస్కషన్ పెట్టి సంజన గారిని పంపిద్దామని చెప్పి అనుకుంటారనమాట. ఈ గ్రూప్ డిస్కషన్లో వాళ్ళ 5గురు చేసుకున్నట్టు గ్రూప్ డిస్కషన్లో హరీష్ పక్కా ప్లాన్తో తనని ఎలిమినేట్ చేద్దామని చెప్పి ప్యూర్ పట్టుగా మొత్తం ప్లాన్ చేస్తారనమాట. సుమనన్న కూడా అలాగే చెప్తాడు, తనని పంపించేద్దామని చెప్పి. రాము కూడా చెప్తాడు. భరణి గారు మాత్రమే తన గురించి ఆలోచిస్తారనమాట. సెకండ్ చాయిస్ ఏమైనా తీసుకుందామా, ఎవరైనా పంపిద్దామా అని అంటారనమాట. ఇక్కడ పర్టికులర్గా సంజన గారిని ఎందుకు పంపించారు మిడ్ వీక్ అనేది చెప్తాను చూడండి. నేను చూసిన ప్రోమోలో నాకు సార్ అయితే కనుక ఆవిడని మిడ్ వీక్ నామినేషన్ అని చెప్పి డీటెయిల్గా చెప్పేసేస్తారు. తర్వాత కూడా ఆవిడైతే ఖచ్చితంగా హౌస్లోకి అయితే వస్తుంది. ఇక్కడ సంజన గారు ఒక మాట అంటారనమాట, నేను ఎందుకు సార్ ఎలిమినేషన్ అయ్యాను అర్థం కావట్లేదు సార్ అంటదనమాట. నాకు సార్ చెప్తారు, ఒక్కసారి చేస్తే బాగుంటుంది ఏదైనా అంటే ఆవిడ దొంగతనాలు చేస్తుంది కదా, సో ఆ దొంగతనాల గురించి చెప్తున్నారంట. నాకు సార్ కొంచెం స్వీట్ వార్నింగ్ ఇచ్చారనమాట. ఒక్కసారి చేస్తే బాగుంటుంది, 2-3 సార్లు చేస్తే ఇరిటేషన్ వస్తుంది హౌస్లో వాళ్ళకి. అది వాస్తవేనండి నాకు సార్ అన్నమాట. ఎందుకంటే కనుక దొంగతనాలు 1-2 అంటే ఓకే, అదే పనిగా వచ్చిన కొత్తగా హౌస్లో వచ్చినప్పుడు కూడా దివ్య గారి మీద చేయడం, వాళ్ళ మీద చేయడం, వీళ్ళ మీద చేయడం ఏంటంటే అది అంతా ఆలోచించే సంజన గారిని ఏదైనా సీక్రెట్ రూమ్కి పర్పస్గా ఎలిమినేషన్ చేశారా, నిజంగా ఎలిమినేట్ చేశారో అది పెద్ద ట్విస్ట్లా ప్రోమోలో అయితే లాంచ్ చేశారనమాట. సో దాని తర్వాత సుమనన్న ఎందుకు చేశారనేది అడుగుతుంది అనమాట. ఎవరు సంజన గారు ఎవరెవరు తనని ఎలిమినేషన్ చేశారు, ఎలిమినేట్ చేసిన పర్సన్ గురించి తను వెళ్తా చెప్పి వెళ్ళాలి కదా, అప్పుడు చెప్తుంది అనమాట. సుమనన్న స్టాండ్ తీసుకోలేడు, హ్యాండ్ వాష్ అంటే అంతగా హ్యాండ్ తీసుకోలేడు, తనకి చేత కాదన్నట్టుగా చెప్తుంది అనమాట. శ్రీజ గురించి అయితే కనుక సో 1000% నుంచి 300 వరస్ట్ ఆర్గ్యుమెంట్స్ దగ్గరికి వచ్చిందనమాట. అంటే తను ఏదైనా చిన్న క్లాష్ వస్తే ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్గ్యుమెంట్స్ గురించి తగ్గింది. అంటే శ్రీజ హౌస్లో పాజిటివ్ వైపు వెళ్తుందని చెప్పి డీటెయిల్గా చెప్తుంది అనమాట సంజన గారు అయితే కనుక. భరణి గారు అయితే కనుక లెగుస్తారు. భరణి గారు మిస్ యూ అంటారు. యాక్చువల్లీ భరణి గారికి సంజన గారికి ఉన్న రిలేషన్ బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ అనమాట. సో సంజన గారు ఒక వర్డ్ వాడతారు అక్కడ, లయన్ అన్న అని పిలుస్తానని చెప్పి అక్క చెల్లి అని అన్నా చెల్లి అని చెప్పి ఒక వర్డ్ వాడిద్ది ఆవిడ. అంటే భరణి అన్న హర్ట్ అయ్యే విధంగా నేను అనుకో ప్రోమోలో అలా చూపించుంటారు. యాక్చువల్గా ఆవిడకి తెలీదు, మేబీ తెలిసిందో నాకైతే క్లారిటీ లేదు. భరణి గారు అయితే కనుక సంజన గారు వెళ్ళడానికి ఆ 5 మెంబర్స్ ఎవరైతే ఎలిమినేట్ చేశారో వాళ్ళలో భరణి అన్న సపోర్ట్ చేయడు, వాళ్ళకి సెకండ్ చాయిస్ తీసుకుందాం అనుకుంటాడు. ఒక్క భరణి అన్న అక్కడ పాజిటివ్గా ఆలోచించేది నేనైతే కనుక. దాని తర్వాత నాకు సార్ ఒక క్వశ్చన్ వేస్తారనమాట భరణి కాదు, నువ్వే కదా ఓటేసావు భరణి సంజన వెళ్ళిపోవడానికి అని చెప్తారనమాట. భరణి గారు ఏం తెలియనట్టు చూస్తారనమాట. ఎందుకంటే ఇక్కడ గేమ్ అంతా గేమ్ అనేది స్కిట్ అనేది ప్రిపేర్ చేస్తారనమాట. ఆల్రెడీ వాళ్ళకి తెలుసు ఇదంతా జరిగిద్దని తెలుసు, మళ్ళీ సంజన గారు ఇంట్లోకి వస్తారని తెలుసు, అయినా కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తున్నారనమాట. ఇమాన్యుయల్ బ్రదర్ అయితే కనుక తగ్గేది వెళ్ళే రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. బట్ ఆ వీడియో చూడంగా నిజంగా హార్ట్ టచింగ్ అని అనిపిస్తుంది అందరికైతే కనుక ప్రోమోలో. దాని తర్వాత సంజన ఫీల్ అవుతుందన్నమాట. దేని గురించి ఫీల్ అబౌట్ భరణి, అంటే భరణి అన్న ఇలా అన్నారే ఒక అన్నలా చూశానని చెప్పి తను ఫీల్ అవుతుంది అనమాట. ఇక్కడ హరీష్ గురించి అయితే కనుక సంజన చెప్తుంది, స్టేజ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చే ఉరుములు మెరుపులకి తన మాటల రూపంలో చూపిస్తుంది అనమాట. అంతే హరీష్ మీద తనకి పీకల్లాగా కోపం ఉందన్నమాట. తను ఇలా చెప్తుంది సంజన హరీష్ గురించి. తనేమన్నా గొప్ప అనుకుంటున్నాడా, తనేమన్నా పిఎంఐ ఏమన్నా అనుకుంటున్నాడా, తట్టుకోలేకపోతున్నాం సార్, భరించలేకపోతున్నాం సార్, ఆయన అసలు చెప్పలేకపోతున్నాం సార్, ఆయన ఏదనుకుంటే అదే చేస్తాడు,
అని చెప్పి నాకు సార్ ముందు సంజన హరీష్ గారి గురించి ఒక కంప్లైంట్ చేస్తుంది అనమాట. ఇక్కడ సంజన గురించి నెగిటివ్గా ఎవరైతే మాట్లాడారో వాళ్ళని ఫైర్తో బయటకు వచ్చిన సంజన డబల్ ఫైర్స్లో హౌస్లోకి వెళ్ళి మళ్ళీ వెళ్తే అంత బరస్ట్ అవడానికి ఛాన్సెస్ ఉంది. తన గురించి ఎవరు నెగిటివ్గా మాట్లాడో వాళ్ళైతే కనుక తన ముందు తలెత్తుకోలేరు. ఇంకా అక్కడ బ్లాస్ట్ అనేది ఇంకా పెద్దగా క్రియేట్ అయిపోద్ది. ఎందుకంటే కనుక ఆల్రెడీ సంజన అంటే ఎవరికి పడట్లా, 2-3 హౌస్లో వాళ్ళనే పర్టికులర్గా నాకు సార్ ఎంచుకొని ఎలిమినేషన్ అంటే రెడ్ సీట్ వాళ్ళకే వచ్చేలా ప్లాన్ చేశారు. చూడండి, ఇదంతా పెద్ద ప్లాన్ అనమాట, ప్రీ ప్లాన్ స్కెచ్ అనమాట. మొత్తం కరెక్ట్గా ఆలోచిస్తే జరిగిపోయాక కాదు, జరిగే ముందే ఆలోచిస్తే వాట్ ఈజ్ వాట్ అని చెప్పి మనకి ఈజీగా అర్థమైపోద్ది అనమాట బిగ్ బాస్. ఇక్కడ రాము అంటాడు, కొంతమందిని ఏమో పెద్దగా ట్రీట్ చేస్తుంది, కొంతమందిని ఏమో చిన్నగా ట్రీట్ చేస్తుంది అని చెప్పి సంజన గారిని అంటారనమాట. సంజన గారు ఇలా అన్నారని చెప్పి రాము అందరితో 2-3 చెప్తాడు. తను అంటే నేను ఈ వీడియో చూశాను, ఆపు అని చెప్పి అంటదనమాట. సో రాము ఇంకా ఆపేస్తాడనమాట. సో ఆపేసిన తర్వాత సంజన గారు అంటారనమాట, నిజంగా చాలా సీరియస్ ఫేస్ పెట్టి అంటది ఆవిడ, ఏరా నేను అంత చీప్గా మాట్లాడానా, చీప్ అని అన్నా ఏంట్రా, ఆపు అని చెప్పి అంటది అనమాట. నేను వీడియో చూశానని చెప్పి ఆవిడ చెప్తుంది అనమాట. సో ఇక్కడ ఫైనల్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇమాన్యుయల్ బ్రదర్ అండి. ఇమాన్యుయల్ బ్రదర్కి ఏంటంటే సంజన గారితో డే 1 నుంచి ఒక మదర్ అండ్ సన్ రిలేషన్షిప్ వాళ్ళిద్దరి మధ్య ఏర్పడిందనమాట. సో ఇమాన్యుయల్ బ్రదర్ కూడా ఫుల్ ఎమోషనల్ అయిపోతారు, సంజన కూడా ఫుల్ ఎమోషనల్ అయ్యి ఇద్దరు ఏడ్ చేస్తారనమాట. ఇమాన్యుయల్ బ్రదర్ ఒక మాట అంటాడు ఫైనల్గా, సో సార్ ఆవిడ ఒళ్ళో నేను పడుకుంటే మా అమ్మ ఒళ్ళో పడుకున్న ఫీల్ వచ్చింది సార్ అని చెప్పి మనోడు ఫీల్ అయిపోయి ఏడుస్తాడు. అక్కడ కొంచెం హార్ట్ టచింగ్గా అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పిన వర్డ్స్ ఎగ్జాక్ట్గా ప్రోమోని బేస్ చేసుకొని చెప్పాను. నేను అనుకోను హరిత హరీష్ గారికి అయితే కనుక ఫుల్ వాయింపుడు ఉండిపోద్ది. దాని తర్వాత సంచాలక్ మిస్టేక్ చేసిన శ్రీజాకి అయితే కనుక గట్టిగా అక్షంతలు పడతాయి నేను అనుకోవడం కనుక. సో 3rd వీక్లో కొత్తగా కెప్టెన్ అయిన ఇమాన్యుయల్ బ్రదర్కి అయితే కనుక మంచి పాజిటివ్ వైబ్తో కంగ్రాచులేట్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే కనుక మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మనకి చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.